ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పింది నమ్మదేంటిది? వయసులో ఉన్న కూతురు చెట్టునైతే మాత్రం ఎందుకు కౌగిలించుకోవాలన్న ఇంగితం ఈ తల్లికి లేదు. తీసుకొచ్చి చూపించేంత వరకు వాణ్ణి అలాగే కౌగిలించుకొని ఉండాలన్న బుద్ధి ఈ పిల్లకు లేదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. అయ్యో అమ్మా, భూమితో మాట్లాడావా? ఇది టివ్వు. అమ్మా అమ్మా నిన్నే. అమ్మా ఏమైంది? ఎవరు ముద్దు పెట్టినట్టు ఆ బుగ్గ మీద లిప్స్టిక్ ఏంటి? నిజంగానే అది ముద్దు పెట్టేసిందే. ఎవరు? అదేనే. నక్షత్రానా? ఏం కరెక్ట్ గా చెప్పావురా? నీకెలా తెలుసు? ముందు అది తుడుచుకో. నీకెలా తెలుసురా? అన్నయ్య నాకు అలాంటి ఎక్స్పీరియన్సే ఉందిలే. అంటే ఆ నక్షత్ర నీకు కూడా ముద్దు పెట్టిందా? లేదు, తన బర్త్డేకి వెళ్ళినప్పుడు పెట్టబోయింది. అయినా నువ్వు నక్షత్రతో ఏం మాట్లాడావు? ఇదిగో ఇదే చేసిందంతా. భూమి ఒంటరిగా ఉంది, వెళ్ళి మాట్లాడు అంది. నిజంగానే భూమి అనుకుని మాట్లాడేశాన్రా. ఏం మాట్లాడావు? మా ఇంటికి కోడలుగా వస్తావా అని అడిగాన్రా. అంతే, చెంగుమని నా ముందుకు దూకి ఆ నక్షత్ర ప్రత్యక్షమైంది. నాకు బావంటే ఇష్టమని, బావకి నేనంటే ఇష్టమేనని గట్టిగా ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా. అయినా నువ్వు దాన్ని ఇష్టపడ్డవేంట్రా? అదలా అనుకుంటుందమ్మా. ప్రేమించమన్నా చుట్టూ తిరుగుతుంది. అయినా ఆ శరత్ చంద్ర కూతుర్ని ప్రేమిస్తానని నువ్వెలా అనుకున్నావు? అనుకోవడం కాదురా, ఆ నక్షత్ర మా బావ నన్ను ప్రేమిస్తున్నాడు అని నా దగ్గర నోరు జారినట్టే ఇంకెవరి దగ్గర నోరు జారినా ఆ ఒక్క మాట చాలురా మళ్ళీ గొడవలు మొదలవడానికి. అమ్మా, నువ్వేమి టెన్షన్ పడకు. ఆ నక్షత్రం ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు. బట్ దయచేసి ఈ చలిలో మాట్లాడే ముందు కరెక్ట్గా చూసి మాట్లాడు. అర్థం అవుతుందా? సరేరా. భూమి అనుకొని నక్షత్రతో మాట్లాడావు కాబట్టి సరిపోయింది. అదే అక్కడ అపూర్వ ఉండుంటే ఈ పాటికి ఇక్కడున్న టెంట్ అంటుకునేది. నోరు ముయ్యవే. చేసిందంతా చేసి మళ్ళీ సలహా ఇస్తున్నావు. మన భూమి ఎక్కడుంది? రాని చెప్తా. అక్కడేమో వాళ్ళు కూరగాయలు ఎక్కడా అని ఓ గోల చేస్తున్నారు. అనుకున్నట్టే చేసింది. అయినా అది కడుగుతానన్నప్పుడే అదెక్కడ కడుగుతుంది అనుకున్నా. కడగకపోతే కడకపోయింది, కనీసం చెప్పని కూడా చెప్పలేదు. అది రాని చెప్తా. నా పని నన్ను చేయనివ్వకుండా అడ్డుపడి తను కూడా చేయలేదు. ఈ మనిషి ఏంటో. మే హెల్ప్ యూ? వద్దు చెర్రీ, చిన్న పనే, నువ్వెళ్ళు. వెళ్ళడానికా వచ్చింది?
నువ్వు చేసే ఏ చిన్న పనైనా కూడా నాకు అది చాలా పెద్దగా కనబడుతుంది. ఐ విల్ హెల్ప్ యూ. చెర్రీ, ఓ మాట అడుగుతాను చెర్రీ. నువ్వేం అనుకోవు కదా? ఆ అడిగేదాన్ని బట్టి అనుకోవడం అనుకోకపోవడం అనేవి ఉంటాయి. అడుగు. వద్దులే, ఫీల్ అవుతావు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్విలా సగం సగం చెప్పి వదిలేస్తే ఏం అడగాలనుకుంటున్నావో ఏం చెప్పాలనుకుంటున్నావో అని నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది. ఏమనుకోకుండా అడిగేవా ప్లీజ్ ప్లీజ్. నీ లైఫ్ లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యిందా? యాక్సిడెంటా? లేదే. అంటే నువ్వు అప్పుడప్పుడు అర్థం లేకుండా మాట్లాడుతుంటావు కదా, తలకేమైనా దెబ్బ తగిలిందేమో అని. హా? ఏయ్, హాస్యం. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇలాగే టీజ్ చేస్తూ ఉంటావు నన్ను. ఐ నో. ఇదిగో చిలిపి. చూడు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. హా? ఏడిపించి చాలేమువ్వా. ముందుకు అడుగుదాంరా, అసలే వాళ్ళు పిలుస్తున్నారు. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు. నేను తీసుకొస్తాను పద. ఏ ఇటివ్వు. పుచ్చిముండ నన్ను ఏ పని చేయనివ్వదు. వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. భూమి వచ్చేసావా? అవక్కడ పెట్టు. సరే ఆంటీ. శుభ్రంగా కడిగావా? కట్ చేద్దాం రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.